హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉండారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. సరదాగా గుడికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం అనమాట. నేను మా ఇద్దరు పిల్లలు, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అందుకని వాళ్ళని కూడా తీసుకొని అలా నడిచి వెళ్తున్నాము. మేమైతే ఫస్ట్ టైం అండి నడిచి వెళ్ళడం. అసలు నేను ఇల్లు వదిలే అసలు బయట ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలన్నా బండి ఎక్కడం బండి దిగడం వరకే మన పని. ఫస్ట్ టైం అనమాట. నేను ఇంటికాడ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి గుడి మా ఊరు నుండి. ఫస్ట్ టైం అనమాట నడిచిపోతా ఉన్నాను, అది పిల్లలతో. అలా సాయంత్రం సమయంలో సరదాగా వెళ్ళొద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. మేము మా పిల్లలు గుడి కాడ వీడియో కూడా మొత్తం చూడండి. మొత్తం ఫుల్గా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. విలేజ్ వాతావరణం కూడా కొంచెం మన ఛానల్లో ఉండాలన్న ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేసామండి. చూడండి, పచ్చని పొలాలు, చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కాకరకాయ చెట్టు అయితే ఉండదు. ఇక్కడ వచ్చి మామిడి తోపు అనమాట. ఈ మామిడి తోపు పక్కనే కటవలో అనమాట. ఈ కటవలో ఇదే రోడ్డు పక్కన మా ఊరి దగ్గర. ఇంకైతే మేము గుడికి అయితే వెళ్తా ఉన్నామండి, పుణ్యమ్మ గుడి. ఇక్కడ వెళ్ళే దావలో ఆవులు అయితే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. నీళ్ళు తాగుతున్నాయి అన్నమాట ఆవులు. ఇక్కడ కల్జి అయితే పారుతా ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, ఆవులు వచ్చేసాము. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కా నుంచి నీళ్ళు అయితే వస్తుంది అనమాట. చెరువులో నుంచి కల్జి అయితే పారుతా ఉంది. కల్జిలో నీళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, రోడ్లకు కానీ పోతా ఉన్నాయి. సన్ లైట్ చూడండి, పైన కింద రెండు. అంటే ఇప్పుడు ఈవినింగ్ సమయం అనమాట. గుడికి వెళ్తున్నాము. వస్తూ చిన్నలాగైతే షూట్ చేసాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. జియో టవర్ అండి, ఇక్కడ మా ఊర్లోనే పక్కన అనమాట. గుడి కాడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసి ఇంక గుడిలోకి అయితే వెళ్తున్నాము. ఏం గుడి అని అడిగితే పుణ్యమ్మ గుడి అనమాట, మా గ్రామ దేవత. ఊర్లో ఉండేది కొల్లాపురమ్మ గ్రామ దేవత. ఇక్కడ బయట అండి, కొంచెం దూరం రావాలన్నమాట. వస్తే ఓయ్ గుమ్ముండు, మా చిన్నమ్మాయి అసలు తుల్లవండి. దండం పెట్టుకోండి ఇద్దరు, ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు. దగ్గరికి రండి. నిజంగా అండి, దేవుడైతే చిన్నదిగా ఉండదని అనుకుంటారు, కానీ చాలా పవర్ఫుల్ దేవుడు అండి. ఏదైనా కోరికలు కోరుకొని అమ్మవారికి మనం మొక్కుబళ్ళు కానీ తీర్చుకుంటే కోరిక అయితే మనకి నెరవేరుతుంది. ఇప్పుడు నేను పూజ అయితే చేస్తాను. ఈరోజు ఆదివారం అండి. ఆదివారం అయితే అమ్మవారికి స్పెషల్ పూజలు అవి ఇవి చేస్తామన్నమాట. ఇంకా కవర్ అయితే మా అమ్మాయి రెడీగా ఎత్తుకునేసింది. నేనైతే పూజ అయితే చేస్తాను. కార్తీక మాసం కదండి, అందుకని గుడికి వచ్చాను. దీపం పెడేసుకోదామని. చూపించిన సార్లు కానీ ఏం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి
తీస్తున్నా ఇంకా ఒక్క అయితే పెట్టేస్తానండి దేవుడికి. నేనైతే పూలు తెచ్చానండి కొన్ని, చామంతి పూలు అనమాట ఇవి. సమెతి పువ్వులు ఎవరో మార్నింగ్ వచ్చి గుడి గడిగి పూజ అయితే చేస్తున్నారు. పొంగలు కానీ పెట్టున్నారండి. తర్వాత చూపిస్తాను, పూజ చేస్తాను అమ్మవారికి. పొయ్యి అయితే ఎవరో తెల్లారు పొంగలు పెట్టున్నారు చూడండి. అది కొంటున్నది ఇక్కడ దూరం అయితే ఎక్కువ పనిలేదు. దీపాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట కార్తీక మాసం. కట్ చేసుకున్నాను దగ్గరికి వెళ్ళిపోతావా? చీలు అడ్డుముట్టుకో చీలు తిరుక్కో కట్ చేసుకుని అయిపోయింది. తీసుకున్నాను. కావే అడ్డం రావద్దు పో. తీసుకున్నాను. చికెన్ ఉంటుంది తినుకో. కింద పట్టుమా.